ఇండోర్ స్టేడియంలో చిన్నారుల షటిల్ సందడి. విజేతలకు అభినందనలు. వేసవి సెలవుల సందర్భంగా డోన్ పట్టణంలోని బుగ్గన శేషారెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం చిన్నారుల కోసం నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ టోర్నమెంట్కు ఇండోర్ మెయింటెనెన్స్ కమిటీ సభ్యుడు చైతన్య మనోరాజు స్పాన్సర్గా వ్యవహరించాడు. 3 విభాగాలుగా నిర్వహించిన పోటీల్లో సింగిల్స్ విభాగంలో మేఘనాథ్ విజేతగా నిలవగా శ్రీను రన్నరప్గా నిలిచాడు. సీనియర్ డబుల్స్ విభాగంలో సాత్విక్ లలిత్ జోడీ విజయం సాధించగా తేజేష్ యశ్దీప్ రన్నర్స్గా నిలిచారు. జూనియర్స్ డబుల్స్ విభాగంలో బ్రాహ్మణి సురార్చిత జంట ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మెయింటెనెన్స్ కమిటీ సభ్యులు చైతన్య మనోరాజు, విక్రమ్ నాయక్, మాజీ కౌన్సిలర్ నాగేంద్ర మాట్లాడుతూ వేసవి సెలవుల్లో చిన్నారులు ప్రతిరోజు ఇండోర్ స్టేడియంకు వచ్చి క్రమశిక్షణతో సాధన చేయడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ ద్వారా పిల్లల ఆట తీరు మరింత మెరుగుపడిందని, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత కూడా శని ఆదివారాల్లో క్రీడలను కొనసాగించాలని సూచించారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ ఈ టోర్నమెంటులో పాల్గొన్న ప్రతి క్రీడాకారులకు మెడల్స్తో ఉపాధ్యాయుడు సుమన్ ప్రోత్సహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పిల్లలు, షటిల్ కోచర్ సురేష్, సీనియర్ క్రీడాకారులు జహీర్ శివ, ఉపాధ్యాయులు సర్వజ్ఞ మూర్తి, అశోక్, డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ రాజశేఖర్ రెడ్డి, క్రీడాకారులు, తల్లిదండ్రులు, ఇండోర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Good afternoon, players. Claps. డోన్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించినటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు దశకు వచ్చిన సందర్భంగా పిల్లలకందరికీ టోర్నమెంట్ జరపడం జరిగింది. సింగిల్స్ మరియు డబుల్స్ విభాగంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. రీసెంట్ గానే మనకు జిల్లా స్థాయిలో నంద్యాల కర్నూలు ఉమ్మడి జిల్లాల స్థాయికి సంబంధించిన టోర్నమెంట్ జరిగింది. దాన్ని చూసి పిల్లలు కూడా మాకు కూడా కోచింగ్ టోర్నమెంట్ జరిగితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక కోరికను వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చెప్పాలంటే జిల్లా స్థాయి టోర్నమెంట్ లో ఎంత బాగా ఆడినారో పిల్లలు కూడా దాదాపుగా అంతే స్థాయికి, అంటే వాళ్ళకి ఎటువంటి కోచింగ్ లేకున్నా కూడా ఆ స్థాయిలో ఆడము ఎంతైనా హర్షించదగ్గ పరిణామమే. ఏమంటే ఇది ఒక సమ్మర్ కోచింగ్ మరొక మాత్రమే కాకుండా దీన్ని కంటిన్యూ చేయండి. మిగతా రోజులలో కూడా ప్రతిరోజు సాయంత్రము 5 నుంచి 6 వరకు 2 కోర్టులు కేవలం పిల్లలకు మాత్రమే ఇంతకుముందు గతంలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు 5 నుంచి 6 సమయం సరిపోదని చెప్పారు. చూద్దాం, భవిష్యత్తులో ఏమైనా అవకాశం ఉందంటే కొంచెం ముందుకు రావడానికి కూడా ప్రయత్నం చేద్దాము, సమయాన్ని పొడిగించడానికి ప్రయత్నం చేద్దాము. ఏమంటే ఇది కేవలం ఒక సమ్మర్ అని కాకుండా ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చి మీరు మీ యొక్క ప్రతిభని ఇక్కడ కనబరిస్తే దీన్ని అప్పుడు మీకు నైపుణ్యత మీ ప్రతిభను పెంపొందించుకోవడానికి కోసము శిక్షకులు అంటే ట్రైనర్స్ వస్తారు. అప్పుడు మీకు కొంచెం బాగుంటుంది. దాన్ని మీరు డెవలప్ చేసుకుని బయట డోన్ ప్రాంతంలో కాకుండా బయట పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సమ్మర్ అనే పదంని కాకుండా రెగ్యులర్ గా ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి. 5 నుంచి 6 వరకు మీకు అందరికి పిల్లలకి అందరికీ ఫ్రీ 2 కోట్లు ఫ్రీ ఉంటాయి. సో కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీ యొక్క ప్రతిభను మరింతగా అభివృద్ధి పరచుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ టోర్నమెంట్ కు అంటే కేవలం నేను ఒక స్పాన్సర్ గా మాత్రమే వ్యవహరించినాను. కానీ ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా నిర్వర్తించినట్టు ప్రతి ఒక్కరికి పేరున అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నాకు ధన్యవాదాలు. అలాగే విన్నర్స్, రన్నర్స్ అయినటువంటి క్రీడాకారులకు, బెస్ట్ పర్ఫార్మర్స్ కి అందరికీ నా యొక్క అభినందనలు. మీరు ముందు ఇంకాస్త బాగా ప్రాక్టీస్ చేయాలని, మన డోనికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్. ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులందరికీ, ముఖ్యంగా చైతన్య గారికి, సుమన్ గారికి, మిగతా అందరికి కూడా నా ఒక హృదయపూర్వక వందనాలు. అలాగే చిన్నపిల్లలైనా చాలా చక్కగా ఆడారు. దీంట్లో 2 కేటగిరీ పెట్టినట్టున్నారు. ఆ కేటగిరీ జూనియర్, సీనియర్స్ అని. కానీ సింగిల్స్ కూడా పెట్టినారు, చాలా బాగా ఆడారు.
సింగిల్స్ కూడా చాలా రసవంతంగా జరిగే మ్యాచ్లు, అలాగే డబుల్స్ కూడా చాలా బాగా జరిగినాయి. ఇలాగే ఇంకా టోర్నమెంట్స్ వీళ్ళు ఇక్కడే కాక బయట కూడా ఆడాలని ఆశిస్తున్నాము. ఇందాక అడిగిన కోచ్ కావాలని అట్లా ఇప్పుడున్న దాంట్లోనే కొద్దిగా డైలీ వస్తే గిన బాగా ఇప్పుడు ఓన్లీ సమ్మర్ క్యాంప్ మాదిరి కాకుండా డైలీ వస్తే గిన ఇంకా కొద్దిగా మెరుగైనవి. మన ఇంకోటి ఈ స్టేడియంలో ఎప్పుడు కోచ్ లేరు. పాత ఉన్న స్టేడియం అప్పుడు మొత్తం ఒక కోచ్ని ఒక 40 days మాత్రం తీసుకొని గేమ్ ఆడిస్తారు. ఆ తర్వాత కోచ్లు అందరూ సొంతంగా నేర్చుకున్న వాళ్ళే. అందులో డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ విన్నర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఇన్ని మొన్న జరిగిన 15వ తారీఖు టోర్నమెంట్ లో చూడొచ్చు 12 మంది విన్నారంటే చాలా గొప్ప విషయం. అంటే గురువు లేకుండా కానీ విద్య నేర్చుకున్నారు. ఆ గురువుల దగ్గర ఇంత 12 మంది గురువుల దగ్గర మీరు నేర్చుకోవచ్చు హ్యాపీగా. అంటే ప్రతిరోజు వచ్చి మీరు ఆడితే మాత్రం గేమ్ డెవలప్ అవుతుంది. అంతేగాని ఓన్లీ సమ్మర్ క్యాంప్కి వచ్చి ఆడుతూ ఉంటుంది డెవలప్మెంట్ కాదు. ఖచ్చితంగా మీకు మస్తు కావాల్సింది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. అది చేసుకున్న తర్వాత గేమ్ దిగుతున్నా ఫ్యూచర్కి ఉంటుంది గేమ్ లో, లేకపోతే ఫ్యూచర్ ఉండదు. ఆల్ ది బెస్ట్ అందరికీ, ఈ నిర్వహించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కొంచెం ఇట్లా